సర్పంచ్ ఎన్నికలు ఆల్రెడీ ప్రారంభమైపోయినాయి. నిన్నటితోటి మొదటి దశకు సంబంధించినటువంటి నామినేషన్ల పర్వం పూర్తయింది. ఈ రోజు నుంచి రెండవ దశ నామినేషన్ల పర్వం స్టార్ట్ కాబోతుంది. సో అయితే ఇక్కడ ఒక విషయం గురించి మాట్లాడాలి మిత్రులారా. సో ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను ఏ విధంగా మోసం చేసిందో మనందరం కూడా గమనిస్తా ఉన్నాం. ఇటు ఒకవైపు రాహుల్ గాంధీ, మరొకవైపు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా తెలంగాణ బీసీ సమాజాన్ని కూడా మొత్తంగా మోసం చేసినట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఈ క్రమంలో బీసీలను నట్టేట ముంచుతూ ఈరోజు బీసీలు ఆ జనరల్ స్థానంలో పోటీ చేస్తే ఓర్వలేకుండా అదే పార్టీకి సంబంధించినటువంటి అదే రెడ్డి సామాకు సంబంధించిన వాళ్ళు బీసీలను కిడ్నాప్ చేస్తూ చాలా పెద్ద ఎత్తున దుర్మార్గాలకు పాల్పడుతున్నటువంటి సంఘటన మన దృష్టికి రావడం జరిగింది. ఒకసారి దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. రీసెంట్గా మనం చూసినాం కదా, నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేటువంటి వ్యక్తి మంత్రి ఎవరైతే ఉన్నారో బీసీ సంబంధించినటువంటి పున్నా కైలాష్ నేతకు డీసీసీ ప్రెసిడెంట్ వస్తే ఓర్వ లేకుండా ఏ విధంగా కుట్రలు పడిందో మనందరం కూడా చూసినాం. దానికి సంబంధించి ఏ విధంగా కౌంటర్ ఇచ్చినా కూడా మనందరం తెలంగాణ బీసీ సమాజం అంతా కూడా ఏకమై పూర్తి స్థాయిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గట్టినే అరుచుకున్నారు. అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే నియోజకవర్గంలో ఒక బీసీ యాదవ సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తిని నిన్న కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టి ఈరోజు అతని మూత్రాన్ని అసలు చెప్పలేకుండా పరిస్థితి ఉంది. అతని మూత్రాన్ని కూడా తాగించి చాలా దారుణంగా టార్చర్ పెట్టి వేధించినటువంటి ఘటన నిన్నటి నుంచి కూడా వెలుగులోకి వస్తూ ఉంది. సో దాని గురించి మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయా అంటే బీసీలను ఏ విధంగా ఈ యొక్క అగ్రవర్ణ ఆధిపత్య శక్తులు ఏ విధంగా చూస్తున్నారో ఇది ఒక మచ్చుకు ఎగ్జాంపుల్ మాత్రమే. మేము ఎందుకు ఇంత దారుణంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి మొన్న ఎందుకు అంతగానో మాట్లాడినామంటే ఇగో ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. సో ఒకసారి కొన్ని చూపిస్తాం మిత్రులారా. నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి విషయం ఒకసారి నయం తల్లి బతికాడా అనేట్టు కిడ్నాప్ చేసి చంపబోయారు బాధితుని. ఆ విధంగా బాధితునే బెదిరించి కేసు లేకుండా బలవంత పిటిషన్ రాయించుకున్న పోలీసులు కూడా ఎంత దారుణంగా అంటే ఈ యొక్క కిడ్నాప్ అయిన వ్యక్తిని బలవంతంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోనే బెదిరించి ఆయనతోటి వేరే పిటిషన్ రాయించారు. బెదిరించి ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తారు చూడండి. అక్కడ ఉన్నటువంటి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అట్లా తయారైనరు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అట్లా తయారైనరు. కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా తయారైంది. ఏమనుకుంటున్నారు మీరు? నాకు అర్థం కాదు. తెలంగాణ అంటే మీ అయ్యే జాగిరి అనుకుంటున్నారా? ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని చూపిస్తాం మిత్రులారా. ఇవన్నీ వీడియోలు ఉన్నాయి. చాలా దారుణంగా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్. మాజీ ఎమ్మెల్యే కంచాల భూపాల్ రెడ్డి కలిసి తమ గోడును చెప్పుకున్నటువంటి బాధితుల భార్య అధికార పార్టీ నాయకులు కిడ్నాప్ చేశారంటూ కన్నీరు పర్యంతమైనటువంటి బాధిత మహిళ. ఈ బాధిత మహిళ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆమె వాళ్ళ భర్త సహకారంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఇక్కడ తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం సర్పంచ్గా పోటీ చేయాలని అనుకున్నది ఇండిపెండెంట్గా. అయితే అక్కడ సందీప్ రెడ్డి అనేటువంటి ఒక దుర్మార్గుడు గతంలో ఉన్నటువంటి ఆ గ్రామ సర్పంచ్ని ఎవరైతే ఉన్నారో హత్య చేసినటువంటి వ్యక్తి, అందులో నిందితుడు జైలు పోయి కూడా వచ్చిండు. ఆ యొక్క దుర్మార్గుడు వాడి బలుపు, వాడి యొక్క రౌడీజం తోటి ఇప్పుడు కూడా ఒక యాదవ్ బిడ్డ, అది కూడా ఆడబిడ్డ పోటీ చేయడానికి రెడీ అయి నామినేషన్ వెళ్తుంటే అతని ఇంటికి వెళ్ళి వాళ్ళ భర్తను కిడ్నాప్ చేసి భర్తను టార్చర్ పెట్టి ఆ మూత్రాన్ని తాగిపించి చాలా దారుణంగా హింసకు గురి చేసి చాలా దుర్మార్గంగా వ్యవహరించినటువంటి తీరు ఈరోజు వెలుగులోకి వస్తూ ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న అందుకే చెప్పినా, మేము అసలు బూతులు మాట్లాడొద్దు, ఆవేశంగా మాట్లాడొద్దు అనుకుంటే మీరు ఇట్లా చేస్తూ ఉంటే మేము ఈ విధంగా మాట్లాడమా? ఏమనుకుంటున్నావు నాకు అర్థం కాదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తురుము అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమన్నా అందుకే నేను తాగుబోతానేది. ఎందుకంటారు ఊరికే అంటారు తాగుబోతాని. నీ రౌడీలను పెట్టుకొని ఎక్కడి నుంచో రౌడీలు రప్పించేసి అక్కడ గ్రామ ప్రజలను అందరికీ భయభ్రాంతులకు గురి చేసి ఏం చేద్దాం అనుకుంటున్నా నాకు అర్థం కాదు. కాన్స్టిట్యున్సీని రౌడీ రాజ్యం చేద్దాం అనుకుంటావా? అసలు ఇది కాంగ్రెస్ రాజ్యమా? ప్రజాప్రభుత్వం చెప్తా ఉన్నారు. ప్రజాప్రభుత్వంలో లేదు, ఇక్కడ రౌడీ ప్రభుత్వంలా ఉన్నది. ఇక్కడ ఏమనుకుంటారు మీరు? నాకు అర్థం కాదు. ఈ గత 10 సంవత్సరాల్లో ఏనాడైనా ఇట్లాంటి రాజ్యం జరిగిందా? రౌడీల్లాగా వ్యవస్థలన్నీ మీ గుప్పిట్లో పెట్టుకొని ఇష్టానితో చెలరేతాడు ఊకుంటారా? ప్రజలు బట్టలిప్పి తరుముతారు. బిడ్డ గుర్తుపెట్టుకోండి, బట్టలిప్పి రోడ్ల మీద తరుముతారు. ఏమనుకుంటారో తమాషాలు చేస్తున్నారా? చూడండి ఒకసారి ఆమె నామినేషన్ చేస్తున్నటువంటి దృశ్యాలు. నామినేషన్ వేయడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఉన్న తీసినటువంటి విజువల్స్ ఇవన్నీ.
సో ఆమె పాపం ఆ భర్త కిడ్నాప్ అయినా కానీ ధైర్యంగా నామినేషన్ చేసింది. ఆమె భర్త కిడ్నాప్ అయినా కానీ ధైర్యంగా నామినేషన్ చేసింది. నిజంగా ఆమెకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా కానీ, ఎన్ని భయపెట్టినా కానీ పోలీసులు కూడా దుర్మార్గంగా వీళ్ళపైన దౌర్జన్యం చేస్తే సామాన్యుల పైన అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉంది నాకు అర్థం కాదు. ఇట్లాంటి వాటిగా ఎన్నికలు సజావుగా నిర్వహించాలి కదా, ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా? అక్కడ సామాన్యుల పైన దౌర్జన్యం చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వన్ సైడెడ్ గా అధికార పార్టీకి ఎట్లా సపోర్ట్ చేస్తారు నాకు అర్థం కాదు. ఇగో ఈ అమ్మాయి పాపం ఆడబిడ్డ యాదవ బిడ్డ ఎంత మొన్ననేమో పద్మశాలలో దుర్మార్గం చేసిరు పుణ్యకాల చేత, ఈ రోజు యాదవ బిడ్డ మీద అంటే బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మోసం చేసినటువంటి దుర్మార్గులు ఈ రోజు ఇవ్వకుండా మోసం చేసి ఇప్పుడు ఇదే బీసీల పైన నామినేషన్లు వేస్తా ఉంటే దుర్మార్గంగా కిడ్నాప్లు చేసి వాళ్ళ యొక్క కులమాధిపత్యం కోసం ఈ రోజు దుర్మార్గం చేస్తా ఉంటే ఏమనాలి? దీన్ని కులాధిపత్యం కదా, కుల దురహంకారం కదా. ఇక తీన్మార్ మల్లన చెప్పినట్టు రెడ్లను తిట్టినట్టు మరి నిజం కాదా? ఇంత దుర్భాగం వేస్తారా? అందుకే తీన్మార్ మల్లనే మీలాంటి వాళ్ళ కరెక్ట్. ఆయన తిట్టినట్టే ఆయన తిట్టినా మీకు కరెక్ట్ అనిపిస్తుంది. ఎవడా ఇప్పుడు చెప్పండి, రెడ్డిలకు సంబంధించినటువంటి విలువలకు సంబంధించినటువంటి మీరు పోటీ చేయండి, అది చేయండి, ఇది చేయండి, ఏం జరిగింది మీకు ఏం జరిగింది మాట్లాడుతున్నారు కొంతమంది రెడ్డి సామాజిక కొంతమంది దుర్మార్గులు. ఇప్పుడు మాట్లాడరా భయ్, ఇదేంది దుర్మార్గం ఏంది అంటే అధికారం మీ చేతిలో ఉందని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డు పెట్టుకొని అన్ని వ్యవస్థలు అడ్డు పెట్టుకొని ఈరోజు బీసీ సామాజిక సంబంధించిన కులాలందరినీ కూడా ఈరోజు ఇష్టారీతిలో కిడ్నాప్ చేసి ఈరోజు టార్చర్ పెట్టేటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ చోద్యం చూస్తూ ఉన్నది, అన్ని చోద్యం చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి వీళ్ళకు తీన్మార్ మల్ల కరెక్ట్ మౌడు కాదా? కరెక్ట్ మౌడు తీన్మార్ మల్లనే కరెక్ట్ మౌడు అయిపోయింది. ఇట్లా చూసిన తర్వాత ఆ బిడ్డ నామినేషన్ చేయడానికి వెళ్తుంటే వాళ్ళ భర్తను కిడ్నాప్ చేసి టార్చర్ పెట్టారు. అయినా కానీ ఆ బిడ్డ నిజంగా గ్రేట్, ఒప్పుకోవాలి, హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఆమెకి ఇంత ఒత్తిడి ఉన్నా, ఇంత కిడ్నాప్ చేసినా కానీ ఆమె ధైర్యంగా నామినేషన్ చేసింది. పొద్దున్న ఇంటికి తీసుకెళ్లి కిడ్నాప్ చేసిరట. ఆ విజువల్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ. స్థానిక సర్పంచ్ ఎలక్షన్ల గురించి 4-5 రోజుల నుంచి జరుగుతున్నటువంటి దుర్మార్గం, మరి అక్కడ ఉన్నటువంటి ఉట్కూరు సందీప్ రెడ్డి ఎవడాడు ఉన్నటువంటి గతంలో సర్పంచ్ గా ఉన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డిని చంపిన వ్యక్తి చూడండి. మరి ఆ వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి కళ్ళల్లో ఆనందం చూస్తాడంట. కోమటిరెడ్డి వెంకరెడ్డి కళ్ళల్లో ఆనందం చూసేందుకు ఎల్లమ్మ గూడెం ఏకగ్రీవం చేస్తా అని హామీ ఇచ్చి వచ్చిందంట. హామీ కోసం ఆ గ్రామంలో ఎవరు నామినేషన్ వేసినా చంపి మూట కట్టేస్తాడట. ఇది ఆయన అక్కడ ఇళ్ల పొంటిపోయి బెదిరించే కార్యక్రమాలు. వారి పార్టీలో ఉన్నటువంటి సంతోష్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ మదర్ పద్మమ్మ అని వాళ్ళు మొన్న నామినేషన్ వేస్తానికి పోతే డైరెక్ట్ నామినేషన్ పత్రాలను గుంజుకొని చింపి ఆమె ముఖం మీద వేసి మరి ఇదే కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆమెను బెదిరించి మరి పంపించినటువంటి సంఘటన మీ దృష్టికి తీసుకొస్తున్నారు. ఇలా పద్మమ్మ దగ్గర మీరు పోయినా చెప్తుంది ఏం జరిగిందో. పోలీసు వారు డిఎస్పీ గారు ఏం చెప్తారంటే మా ఇష్టపూర్వకంగానే మేము నామినేషన్ చేయలేదని డిఎస్పీ గారు చెప్తా ఉన్నారు. సో అక్కడ డిఎస్పీ గురించి కానీ, ఎస్పీ గురించి కానీ, సిఐ గురించి కానీ వీళ్ళందరూ కూడా అధికార పార్టీ తొత్తులుగా తయారైన విషయం అర్థమవుతోంది. సో అధికార పార్టీ సంబంధించినటువంటి వాళ్ళే సంతోష్ రెడ్డి లాంటి వాళ్ళు పోటీ చేస్తే ఇట్లుంది పరిస్థితి. అంటే వీళ్ళ ఆధిపత్యం నడవాలనుకుంటారా? ఉట్కూరు సందీప్ రెడ్డి అనేటువంటి ఒక దుర్మార్గుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు అండతోటి ఇష్టారీతి రెచ్చిపోతా ఉన్నాడు. ఇదెక్కడి దుర్మార్గం చెప్పండి? ప్రజాస్వామ్యంలో ఉన్నావా? ఏమని అంటేనేమో ప్రజాపాలన అంటారు. ప్రజాపాలన లెక్క లేదు, ఇది రౌడీ పాలన లెక్కన ఉంది. రేవంత్ రెడ్డి గారు మీ రౌడీ పాలన ఎట్లుందో చూడండి ఒకసారి. మీరేమో ఆ రౌడీ రాజ్యం, ప్రజారాజ్యం,
ప్రజాపాలన మాట్లాడుతూ ఉన్నారు కదా, మరి ఇది ప్రజాపాలన? మీరు ప్రజాపాలన ముసుగులో రౌడీ రాజ్యాన్ని, ఒక రెడ్డి రౌడీ రాజ్యాన్ని నడిపిస్తున్నట్టుగా ఉంది. రెడ్డి రౌడీ రాజ్యాన్ని నడిపిస్తున్నట్టుగా ఉంది ఇక పరిస్థితి. చూడండి, ఇంకా చాలా ఉన్నాయి దుర్మార్గాలు. ఆమె కూడా మాట్లాడుతున్న విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. పొద్దున 9 గంటలకు తీసుకుపోయిన నా భర్తని ఇంతవరకు నాకు తెలియదు, ఎక్కడున్నాడో కూడా తెలియదు సార్. నా భర్త బతకుండా కూడా తెలియదు నాకు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్ళని నేను అనుకుంటున్నాను, బీసీ అభ్యర్థిగా సర్పంచ్గా నేను నామినేషన్ వేయకూడదా? ఒక బీసీ బిడ్డగా నేను నామినేషన్ వేయకూడదా? ప్రజాపాలన రాజ్యం అంటారు. ప్రజాపాలన ఎక్కడుందని నాకు అర్థమవుతుంది. ఈ స్వతంత్ర భారతదేశంలో ఒక స్త్రీగా నేను ఏం ముందుకు పోగలను? ఇట్లా నా భర్తని కిడ్నాప్ చేస్తే నేను ఒక్కదాన్ని బయటకు వెళ్ళలేనని ఆ భర్తని కిడ్నాప్ చేయడం ఏంది? నాకు ఇలాంటి అర్థమవుతుంది కదా. ఇక్కడ పాపం 2 బిడ్డలను పెట్టుకొని ఆమె నామినేషన్ వచ్చింది. భర్తను కిడ్నాప్ చేసినా కానీ నిజంగా ఈమె వీరవనిత కదా, ఈమెను గెలిపించుకోవాలి కదా ప్రజలందరూ కూడా. ఆ ఊరు ప్రజలందరూ కూడా ఇలాంటి వీరవనితను గెలిపించుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆ 9 గంటలకు ఆ స్నానం చేస్తుంటే వచ్చి తీసుకుపోయి కిడ్నాప్ చేసిన చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తుంది. ఆవేదనతో ఇంత ధైర్యంగా మాట్లాడుతూ ఉంది. ఇంత ధైర్యంగా నిజంగా బెటర్. ఇంకా ఏం ఎదురైతే నాకు చాలా భయంగా ఉంది. ప్రచారం ఎలా చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదు సార్. నాకు న్యాయం చేయకూడదని ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను. నాకు సెక్యూరిటీ కల్పించాలి సార్. నాకు ప్రాణహాని భయం ఉంది. నాకు, నా భర్తకు, నా పిల్లలకు సెక్యూరిటీ కల్పించాలి. సెక్యూరిటీ పంపిస్తాను, కల్పిస్తాను, రక్షణ కల్పిస్తా అన్నాడు సార్. నమస్తే సార్, నా పేరు మామిడి నాగలక్ష్మి తీసుకున్నాను. నా భర్త స్నానానికి నీళ్లు పెట్టమని చెప్పేసి కారు మాట్లాడతా కిరాయికి అని చెప్పేసి వెళ్దామని రెడీ అయ్యామన్న టైంలో బయటికి వెళ్ళాడు సార్. తర్వాత 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. నాకు తెలిసింది ఏంటంటే కిడ్నాప్ కాబట్టాడని నా భర్త అర్థమైంది సార్. నేను 9-10:30 దాకా ఒక్కదాన్ని భయపడుకుంటూ ఉన్నాను సార్. ఇటు ప్రొటెక్షన్ కావాలని నేను ఎంపీటీసీ గారికి ఫోన్ చేశాను. తర్వాత ఎమ్మెల్యే గారు భూపాల్ రెడ్డి సార్ గారు నన్ను ప్రొటెక్షన్తో ఎలమగూడెం గ్రామానికి తీసుకువెళ్ళడం జరిగింది. నామినేషన్ వేసినాం కానీ ఇంతవరకు కూడా ఈ టైం పొద్దున 9 గంటలకు తీసుకుపోయిన నా భర్తని ఇంతవరకు నాకు తెలియదు, ఎక్కడున్నాడో కూడా తెలియదు సార్. ఏదైతే చెప్పారు రాసిస్తారో సార్ నాతో రాపిస్తాను, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని మళ్ళీ సంఘం అడ్డు పెట్టుకున్నాను, మళ్ళీ పిలిచిర్రు. అవసరం లేదు సార్. పోలీసులు బలవంతంగా ఆ కిడ్నాప్ అయిన వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత బలవంతంగా నేను మా ఫ్రెండ్స్ తోటి కలిసి బయటికి పోయినని చెప్పేసి పోలీసులు రాయించారట. ఇగో ఇక్కడ కనబడతా ఉంది చూడండి ఎంత దుర్మార్గంగా. ఏంది ఇదా నాకు అర్థం కాదు. ఏం రాజ్యంలో ఉన్నాం నాకు అర్థం కాదు. ఏం రాజ్యంలో ఉన్నాం? ఇంత దుర్మార్గమా? పోలీసులు ఆ పిటిషన్ రాపిస్తున్నారట. ఏం రాపిస్తున్నారు? నేను ఫ్రెండ్స్ తోటి కలిసి బయటికి పోయినా, నేను కిడ్నాప్ కాబట్లే అని చెప్పేసి బలవంతంగా పోలీసులు రాపిస్తా ఉన్నారంటే ఏ వ్యవస్థలో ఉన్నాం మేము? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా, లేకపోతే రౌడీ స్వామ్య వ్యవస్థలో ఉన్నామా, రౌడీ స్వామ్య వ్యవస్థలో ఉన్నామా? ఏంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి? ఏంది నీ దౌర్జన్యం? ఆ బీసీల పైన ఏంది నీ దౌర్జన్యం? ఏమనుకుంటున్నాను నాకు అర్థం కాదు. తమాషాలు చేస్తున్నావా? ఏమనుకుంటున్నావు నాకు అర్థం కాదు. మొన్న నేను తిట్టినా, మళ్ళా తిడదామంటే నాకు నోరు వస్తలేదు. నీదో బతుకు, నీదో కథ. ఏం బతుకుతున్నావు నాకు అర్థం కాదు. గిట్లా కిడ్నాప్ చేసి రాజకీయం చేద్దాం అనుకున్నావా? ఏం కిడ్నాప్ చేసి ఏం రాజకీయం చేద్దాం అనుకున్నా నాకు అర్థం కాదు. కిడ్నాపులు చేసి రాజకీయం చేద్దాం అనుకున్నావా? అనవసరంగా బంద్ చేయి. ఆ ఉట్కూరు సందీప్ రెడ్డి అనేటువంటి వాడిని నిన్ను ఏంది నాకు అర్థం కాదు. మీరేమైనా అనుకుంటురా? రేవంత్ రెడ్డి గారు చెప్పండి, మీ ప్రజాపాలన ఏంది, మీ కథ ఏంది, కార్ఖాన ఏంది చెప్పండి. ఇదా మీ ప్రజాపాలన? ఇదా మీ ప్రజారాజ్యం అంటే? ఇట్లా ఉంటుందా? కిడ్నాపులు చేయడం ప్రజాపాలన? బీసీలను అణగదొక్కడం ప్రజాపాలన? ఈరోజు చిన్న పిల్లలు ఉన్నారు, అమ్మాయిలు, వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం ప్రజాపాలన? చెప్పు నీకు దమ్ముంటే. ఇదా మీరు నడిపేటువంటి ప్రజాస్వామ్యం?
మీది ఏం పార్టీ నడుపుతున్నారో ఏం ప్రభుత్వం నడుపుతున్నారో అర్థం కాదు. ఇట్లాంటి దుర్మార్గాలు ఎప్పుడైనా జరిగినాయా గతంలో? కేసీఆర్ కంటే దారుణంగా తయారేస్తుంది తెలంగాణని. కేసీఆర్ కంటే దుర్మార్గంగా తయారేస్తుంది తెలంగాణని. పోలీస్ స్టేషన్ లో ఎవరైతే కిడ్నాప్ అయిన వ్యక్తిని తీసుకుపోయి భయపెట్టి రాపిస్తున్నట్టు లైవ్ లో దొరకబెట్టారు కదా. గింత దుర్మార్గమా? ఇగో స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంటే దొరకబెట్టారు లైవ్ లా. అంటే కాకి బట్టలు వేసుకుంటే ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోవచ్చానా? అలా ఎంత దుర్మార్గం! కాకి బట్టలు వేసుకొని ఇష్టం వచ్చి బెదిరిస్తా ఉంటారు ప్రజల్ని. ఆడవుతాడు వరంగల్ ఏదో పేరు తెలియదు నాకు పరిచయమే కానీ ఇంకోళ్ళు ఏమైనా సతపడుతున్నాను వరంగల్ వరంగల్ ఏం కాకుండా కానీ ఇక్కడ లోకల్ కానీ ఇక నయము బీఆర్ఎస్ చేసిండో మొదట బంధు మార్చుడు శకలు చిన్నగాలిగా అసలు ఇట్లా ఉన్నారా ఈ సమాజంలో ఇట్లా ఉన్నారా అనేది మీకు పోలీసులకి నాకు అర్థంగా ప్రజలు జీతాలు ఇస్తున్నారా లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి జీతాలు ఇస్తున్నాడా? ఆయన ఇచ్చే కమిషన్లకు ఎట్లా ఇస్తున్నారా? చూడండి, నేను బీఆర్ఎస్ పార్టీ నామినేషన్ వేయటకు 2 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. ఈ విషయం తెలుసుకొని మా యొక్క ఆపోజిట్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఉట్కూరు సందీప్ రెడ్డి నన్ను నకరేపట్నంలో మూసీ రోడ్డు వద్ద సెడాన్ కారులో కిడ్నాప్ చేశారు. అక్కడ నుండి నేను కొంత దూరం వెళ్ళిన తర్వాత కారును మార్చి ఇంకో కారులో ఎక్కించుకున్నారు. మరికొంత దూరం పోయిన తర్వాత ఇంకో కారులో ఎక్కించుకొని కత్తులు గొంతు మీద పెట్టి చంపడానికి ప్రయత్నం చేసి కాళ్ళ వేళ్ళ పడి బ్రతిలాటపడ్డాను. వాళ్ళు బోల్ల వెంకటరెడ్డితో మాట్లాడుతుంటే నేను విన్నాను. ముఖ్యంగా ఆయన ప్రమేయం ఉంది. ఈ క్రమంలోనే నా చేత 4 మూత్రం తాగించారు, గుడ్డలతో కత్తులతో చంపడానికి ప్రయత్నించారు. నన్ను హైదరాబాద్ దగ్గరలో గెస్ట్ హౌస్ లో విపరీతంగా కొట్టి చిత్రం మీద గురి చేశారు. నేను నా భార్యతో నామినేషన్ ఉండడానికి నన్ను కిడ్నాప్ చేశారంటూ ఈరోజు ఎవరు సందీప్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సో ఇంత దుర్మార్గంగా జరుగుతూ ఉంది. ఇక్కడ ఒకసారి ఆయనతోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ బాధితులు ఎవరుతున్నారో, ఆ కిడ్నాప్ అయిన వ్యక్తి యాదగిరి ఎవరుతున్నారో ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నిజంగా ఇంత వ్యవస్థలో ఎట్లాంటి వ్యవస్థలో ఉన్నాం మనం ఏంటి నాకు అర్థం కాదు. ఏ పార్టీ అయినా ఎవరైనా స్వతంత్రంగా నామినేషన్ వేసుకోవాలి. అది బీఆర్ఎస్ఆ, కాంగ్రెస్ఆ, లేకపోతే బీజేపీ పక్కన పెట్టండి. స్వతంత్రంగా నామినేషన్ వేసుకోవాలి కదా. నామినేషన్ వేసుకోకుండా ఇంకా దారుణంగా మీరు ఇట్లా కిడ్నాపులు చేసి కత్తులతో బెదిరించి. నమస్తే అన్న. నమస్తే అన్న. మీరు లైవ్ లో ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు. అన్న నమస్తే అన్న. ఏం జరుగుతుంది అసలు నల్గొండల బీసీల మీద దౌర్జన్యాలు పెరిగిపోయినాయి. మంత్రి వెంకటరెడ్డి గారి అండతోటి వాళ్ళ అనుచరులు బీసీలను ఎక్కడికక్కడ నామినేషన్లు వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే నల్గొండ నియోజకవర్గం తిప్పర్తి మండలంలో ఎల్లమ్మ కూడా మన ఒక గ్రామ పంచాయతీ ఉంది. అవును. ఆ గ్రామ పంచాయతీ రిజర్వేషన్ బీసీ జనరల్ కు రిజర్వ్ అయింది. అవును. సారీ జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. అవును. రిజర్వ్ అయితే అక్కడ స్థానికంగా ఉన్న ఉట్కూరు సందీప్ రెడ్డి అనే ఒక కాంగ్రెస్ నాయకుడు వాళ్ళ భార్యతోటి నామినేషన్ వేయించిండు. అవును. 3 రోజుల క్రితం. అయితే నిన్నటికి నామినేషన్లు మొదటి దఫా నామినేషన్లు నిన్నటికి ఆఖరి రోజు. అవును. అయితే 2 రోజులుగా అక్కడ ఒక 50 మంది రౌడీలను పెట్టి నాలో కలిసిన 100 మందిని పెట్టి ఎవరు నామినేషన్ వేయకుండా ఇతర పార్టీల నుంచి గాని ఇండిపెండెంట్ గాని అడ్డుకొని ఉన్నాడు. ఎవరు లేకపోతే నిన్నటికి యునానిమస్ అవుతుందనే ఉద్దేశంతో ఉంటే నిన్న ఉదయం ఒక యాదవ్ ఫ్యామిలీ ఆ ఊర్లో బీసీలలో మొత్తం యాదవ్స్ డామినేషన్ ఎక్కువ ఉంటది. ఎక్కువ ఓట్లు వాళ్ళే ఉంటాయి యాదవ్స్. అవును. అయితే అందులో ఒక మామిడి యాదగిరి అని వ్యక్తి వాళ్ళ భార్య అయిన లక్ష్మి గారితో నామినేషన్ పేపర్ రెడీ చేసుకుండు మొన్న రాత్రి. అవును. చేసుకుంటే నేను నామినేషన్ వాళ్ళు ప్రిపేర్ అయిదామని అనుకుంటే నిన్న పొద్దున్నే ఆయన ఎత్తపోయారు ఇంటి ముందల నుంచి. ఆ నైట్ ప్యాంట్ టీ షర్ట్ మీద అట్లానే ఆయన వాళ్ళ వాకిట్లో నిలబడితే కిడ్నాప్ చేసిరని చెప్పి ఆమె
మా దగ్గరికి అంటే మా బీసీ సంఘాల దగ్గరికి కానీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ మద్దతు కోసం వచ్చింది. వస్తే ఇక్కడ స్థానిక మాజీ శాసనసభ్యులైన భూపాల్ రెడ్డి గారు గాని మొత్తం బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం జిల్లా అధ్యక్షుడు గాని బండా నరేందర్ రెడ్డి గారు జెడ్పీ చైర్మన్ లోకల్ ఎమ్మెల్యేలు మాజీలు అంతా కలిసి ఆమెను ఎస్కార్ట్ తోటి తీసుకుపోయి ఎస్పీకి అప్పటికే ఆమె పోలీసుల కంప్లైంట్ ఇస్తే పట్టించుకోవట్లేరు. ఉదయం 8:30-9 భర్త కిడ్నాప్ అయితే మధ్యాహ్నం 3-4 ఎవరు పట్టించుకోవట్లే. ఆమె బీఆర్ఎస్ ని అప్రోచ్ అయింది మధ్యాహ్నం 2:30-3 ప్రాంతంలో. అప్పుడు మేమందరం పోయి అక్కడ భూపాల్ రెడ్డి గారు ఎస్పీకి గాని డిఎస్పీకి గాని అందరికి గట్టిగా ఫోన్లు చేసిండు. అయినా కూడా ఫలితం శూన్యం. ముందు నామినేషన్ టైం అయితే అయిపోతాం, నామినేషన్ వేసినాక చూసుకుందామని చెప్పి మేము వెళ్ళి నామినేషన్ వేసినాం 4 గంటలకు. తర్వాత ఎస్పీని వీళ్ళని పట్టించుకుంటే ఇక్కడ ఏమైంది లోకల్ సిఐ గాని డిఎస్పీ గాని మొత్తం ఆఖరికి చెప్పొద్దు కానీ చివరి కలెక్టర్ కూడా మంత్రి కనసనలో పనిచేస్తున్నట్టు ఇక్కడ మాకు స్పష్టంగా అర్థమైంది. ఎవరు పట్టించుకోవట్లేరు. నామినేషన్ వేయకుండా కూడా అడ్డుకుర్రు అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నావా మరి రాజరికంలో ఉన్నావా మాకైతే అర్థం కావట్లేదు. ఎట్టకేలకు మేమందరం కొట్లాడి నామినేషన్ వేయించినాం. వేయించిన తర్వాత వాళ్ళ భర్తని ఎస్పీ దగ్గరికి పోయి మేము ధర్నా చేస్తామని ఎస్పీని కలవంగానే ఆయన రాత్రి 1 గంటకు అతన్ని పట్టుకొచ్చి చెప్పారు. ఎవరిని మామిడి యాదగిరిని పట్టుకొచ్చి చెప్పిన తర్వాత ఆయనకి ఎక్కడ చిత్రహింసలు పెట్టిరు, ఎవరు పట్టుకపోయారు అవి వింటుంటేనే అసలు మనం ఎక్కడ ఉన్నాము ఎక్కడ పడుతున్నాం అనేది అర్థమైతలేదు. మాకు పోలీసులు భయపెట్టిర్రు. ఆయన తోటి ఆయన కిడ్నాప్ చేయలేదు, నాకల్లా నేనే ఇంకక్కడికో పోయినా అని చెప్పి ఆయనని డిఎస్పీ గారు శివరాం రెడ్డి గారు బెదిరించి ఒక లెటర్ కూడా రాయించారు. డిఎస్పీ రాయించారు శివరాం రెడ్డి? ఆయన కూడా రెడ్డి ఆయన రెడ్డి కొండల రెడ్డి సిఐ కొండల రెడ్డి డిఎస్పీ శివరాం రెడ్డి ఇద్దరు కలిసి ఆ బాధిత యాదగిరి యాదవ్ ని ఎత్తుకపోయిన వాళ్ళకు అండగా వాళ్ళే నిలబడ్డారు. దీని మీద సమగ్ర విచారణ కోరుతున్నాం. మా బీసీల మీద ఏం జరిగినా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. వెంకటరెడ్డి గారికి ఈ సందర్భంగా చెప్తున్నాం, మానుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఏందండి 42% రిజర్వేషన్లు అన్నారు. ఇదే వెంకటరెడ్డి గారు నల్గొండల 42 కాదు నేను 50% పైన టికెట్లు బీసీలకే ఇస్తాను ప్రకటించాను. 50 కాదు చివరికి 20 ఇవ్వకపోగా జనరల్ ఎట్లేస్తామని చెప్పి ఆయన బంధువు ఆయన అనుచరుడు ఇట్లాంటి అరాచకాలు పాల్పడుతుంటే ఇప్పటిదాకా స్పందించారు ఆయన. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సిఐ కొండల్ రెడ్డి అట, డిఎస్పీ శివరాం రెడ్డి అంట కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలతోటి ఉట్కూరు సందీప్ రెడ్డికి కోసం ఈరోజు ఉట్కూరు సందీప్ రెడ్డి అనేటువంటి ఒక దుర్మార్గుడు అక్కడ యాదవ్ బిడ్డ కిడ్నాప్ చేస్తే ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు చూడండి. వీళ్ళిద్దరు పిలుచుకొని సిఐ కొండల్ రెడ్డి శివరాం రెడ్డి ఇద్దరు పిలుచుకొని ఆయనతో రాపిస్తున్నారట. ఏమని, నువ్వు కిడ్నాప్ కాలేదు, నేను ఫ్రెండ్స్ తోటి బయటికి పోయినా ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని చెప్పేసి రాయి అని చెప్పేసి బలవంతంగా ఒక సిఐ ఒక డిఎస్పీ సిఐ కొండల్ రెడ్డి డిఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతున్నారంటే ఎంత దుర్మార్గమైన వ్యవస్థలో ఉన్నాం అర్థం చేసుకోండి. రేవంత్ రెడ్డి గారు ఇక మీరే చెప్పండి, మీది ప్రజాపాలన లేకపోతే రెడ్డి రౌడీ పాలన అనేది ఒకసారి మీరు డిసైడ్ చేసుకోవాలి. కలెక్టర్ అట్లే ఉన్నారు, ఎస్పీ అట్లే ఉన్నారు, వ్యవస్థలన్నీ కూడా మీకు కనుసన్నలో పెట్టుకొని ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే ఇక మేము తిట్టమంటే మాకు తిట్టు రావా? ఏం నడిపిస్తున్నారు మీరు? ప్రభుత్వం నడిపిస్తున్నారా? ఎంత దోపిడీ జరుగుతూ ఉంది, ఎంత దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి. ఏ వ్యవస్థలో ఉన్నాం మనం? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా? దుర్మార్గమైనటువంటి రౌడీ వ్యవస్థలో ఉన్నాం కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పాయి కానీ నేను తాగుబోతాలో తప్పే ఉన్నదా? మొన్న చెప్పినాం నీ లలిత కళ బంద్ చేయని చెప్పినాం. ఇంకా మారవాను బిడ్డ, గుర్తుపెట్టుకో, నువ్వు ఇలాంటి వేషాలు వేసినావనుకో ఖచ్చితంగా నీ బండారం మొత్తం కూడా బయట పెడతాం. బిడ్డ గుర్తుపెట్టుకో. ఏం రెడ్డి బల్పా అనేది? పైసలు లేని బల్పా, మంత్రిమైన బల్పా, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న బల్పా, తాగుబోతూ ఎదవా ఏం చేయాలో అర్థం కాదు. మొన్ననే పద్మశాలి బిడ్డ పైన దుర్మార్గం చేసినాం, ఇప్పుడు యాదవ్ బిడ్డ పైన దుర్మార్గం చేసినాం. దయచేసి యాదవ్ సామాజిక వర్గం అంతా కూడా బయటికి రావాలి. ఇలాంటి దుర్మార్గాల పైన ఖచ్చితంగా ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలు అక్రమాలపై ముఖ్యంగా బీసీలపై చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఏవైతున్నాయో ప్రతి ఒక్కరు కూడా ఎండగట్టాల్సిందే. ఈ ఉట్కూరు సందీప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాగుబోతాండ చూసుకొని ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు ఒకసారి చూడండి. అంత వ్యవస్థలన్నీ కూడా ఏకమైపోయినాయి. సిఐ కొండల్ రెడ్డి అట, డిఎస్పీ శివరాం రెడ్డి అట, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అట, ఉట్కూరు సందీప్ రెడ్డి అట, ఎవడు పడితే వాడు ఇది
ప్రజాపాలన లెక్కలేదురా భయ్. రెడ్డి రౌడీ పాలన లెక్క ఉన్నది అంతా. ఏమనంటే చాలా మంది రెడ్డి ఫీ అవుతారు. మరి గింత దుర్మార్గపు పనులు చూసిన తర్వాత ఇక మిమ్మల్ని తిట్టకపోతే ఏం చేయాలి? ఇప్పుడు ఆయనతో ఉచ్చ తాయించారు. అదే ఉచ్చ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గుర్తు కూడా ఆయన తాయించాలి కదా. బుద్ధి వస్తుంది అప్పుడు. సిగ్గుండాలి కొంచెమైనా. ఏం దుర్మార్గ పాలన చేస్తున్నారు? మీ బతుకులు మీ కథ ఏం బతుకులురా నాయన మీ. ప్రజలు కేసీఆర్ను కాదనుకొని మీకు ఓట్లేసారు. మిమ్మల్ని చూసి మీ ముఖాలు చూసి మీ పరికి మాలిన ముఖాలు చూసి ఓట్లేలే. మీరేదో గొప్ప వాళ్ళు చేస్తున్నారు ఏలే. కేసీఆర్ మీద వాళ్ళు చేస్తున్నట్టు దుర్మార్గాలు ఏవైతున్నాయో వాటి తట్టుకోలేక మీకు ఓట్లేసారు అతి గతి లేక. కానీ మీరు ఇంత దుర్మార్గం చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత దుర్మార్గమా? ఈ అమ్మ ఏం వ్యవస్థలో ఉన్నారా నాయన.